హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర. ఈ మటన్ గోంగూర కర్రీని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. మరి గోంగూర మటన్ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 3 to 4 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. దీనిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్లోకి మటన్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని మటన్ని కనీసం ఒక 10 నిమిషాలైనా మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని దీనిలోకి వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఈ మటన్ గోంగూర కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కట్ట వరకు గోంగూరని తీసుకొని ఒక చిన్న కట్టను తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూరని ఆయిల్లో బాగా దీనిలో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు అలాగే గోంగూర అనేది మగ్గేంత వరకు దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా మగ్గించండి. చూడండి, గోంగూర అనేది ఇలా కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు చూడండి, మనకి మటన్ అనేది విజిల్ పోయిన తర్వాత మూత వేసి చూస్తే మటన్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఈ విధంగా మటన్ని ఉడికించేసుకొని దీనిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. అలాగే 3 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటో ముక్కల్ని ఆయిల్లో మగ్గేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి మగ్గేంత వరకు వీటిని బాగా మగ్గించండి. చూడండి, మనకి ఆనియన్స్ అనేవి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత అలాగే టొమాటో ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న గోంగూర ఏదైతే ఉంటుందో ఆ గోంగూరను కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు దీనిని బాగా మగ్గించండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి గోంగూర అనేది ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ని కూడా ఇలా వాటర్తో సహా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా దీనిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, ఇదంతా కూడా ఈవెన్గా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి సాల్ట్ కానీ అలానే కారం కానీ ఏదైనా తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి.
చూడండి, ఒక 4-5 నిమిషాల తర్వాత చూస్తే మనకి కర్రీ అనేది ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి చివరగా 3/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ గోంగూర కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ గోంగూర మటన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా అలానే రోటీల్లోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.